హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంధవరం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వైకుంఠహల్లిలోని ఇస్కాన్ టెంపుల్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. బెంగళూరులో 2 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రాజాజీ నగర్లో ఉంది, రెండవది వచ్చేసి కనక్పురా రోడ్లో ఈ మధ్య కాలంలో కొత్తగా నిర్మించారు. ఈ కొత్తగా నిర్మించిన ఇస్కాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడవచ్చు. మీరు బెంగళూరు నుంచి ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మెజెస్టిక్ నుంచి కనక్పురా వెళ్ళే మెట్రో ట్రైన్ ఎక్కి దొడ్డకలసంద్ర మెట్రో స్టేషన్లో దిగాలి. ఈ స్టేషన్ నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు ఒక్కొక్క పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వైట్ ఫీల్డ్ లేక బయ్యపనల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా కనక్పురా మెట్రో ఎక్కి దొడ్డకలసంద్ర మెట్రో స్టేషన్లో దిగాలి. ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి ఒక కొండపైన ఉంటుంది. అందుకే దీనిని వైకుంఠ హిల్ ఇస్కాన్ శ్రీ శ్రీ రాధాకృష్ణ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ అయితే రష్ ఉండదు, ఎందుకంటే చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియదు. టెంపుల్ ప్రెమిసెస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే రాజాజీ నగర్లోని ఇస్కాన్ టెంపుల్ కంటే కొత్తగా నిర్మించిన ఈ వైకుంఠ హిల్ టెంపుల్ చాలా బాగా నచ్చింది. టెంపుల్ ఎంట్రన్స్లో మన పర్సనల్ వెహికల్స్ని చెక్ చేస్తారు. తర్వాత మనం ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్న వెహికల్స్ పార్కింగ్ చేయాలి. పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. తర్వాత మనం టెంపుల్ దగ్గరలోకి వెళ్ళగానే కాంప్లెక్స్లో షూ స్టాండ్ ఉంటుంది. మనం స్లిప్పర్సు షూ స్టాండ్లో కానీ లేక మన పర్సనల్ వెహికల్లో వదిలి దర్శనానికి వెళ్ళవచ్చు. షూ స్టాండ్ పక్కనే మనకి ఇస్కాన్ ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం కూడా ఉంటుంది. తర్వాత మనం ప్రెమిసెస్లోకి వెళ్ళే కొద్దీ డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా ఉంది. దాని ప్రక్కనే హ్యాండ్ వాష్ చేసుకొని తలపైన నీళ్లు చల్లుకొని అందరూ దర్శనానికి వెళ్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అందరూ తిరుపతి వెళ్తారు, కానీ ఇప్పుడు మీరు ఇస్కాన్ టెంపుల్లోనే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. తిరుపతిలో మీకు స్వామివారిని చూస్తే ఎంత మంచి ఫీలింగ్ కలుగుతుందో సేమ్ అలాంటి అనుభూతినే పొందుతారు మీరు ఇక్కడ కూడా. మీరు 200 రూపీస్ పూజా టికెట్ తీసుకుంటే దాదాపు 30 నిమిషాలు మిమ్మల్ని విగ్రహం ముందే కూర్చోబెట్టి పూజ చేస్తారు. ఇస్కాన్ టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:15 నుంచి 8:30 వరకు ఇక్కడ భక్తులను ఎలవ్ చేస్తారు. వీకెండ్స్ మరియు పబ్లిక్ హాలిడేస్లో ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 4:15 నుంచి 8:45 వరకు ఇక్కడ భక్తులను ఎలవ్ చేస్తారు. ఈ ప్రెమిసెస్లో మనం శ్రీ రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామి, శ్రీమతి రాజలక్ష్మి పద్మావతి అమ్మవారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సుదర్శన నరసింహస్వామి, శ్రీ హనుమాన్, శ్రీ గరుడ స్వామివార్లను దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి సాయంత్రం 5 PM. 5 PMకి కనుక మీరు టెంపుల్కి వస్తే డే టైం సన్లైట్లోనూ మీరు టెంపుల్ని చూడవచ్చు. అలానే 6 PMకి టెంపుల్లో అన్ని లైట్స్ ఆన్ చేస్తారు. సో లైటింగ్ వెలుతురులో కూడా మనం టెంపుల్ని చూడవచ్చు. లైటింగ్ వెలుతురులో టెంపుల్ చాలా అద్భుతంగా కనిపించింది మనకి ఇక్కడ. మొబైల్స్ మరియు ఎక్స్టర్నల్ కెమెరాసు మీతో తీసుకొని వెళ్ళొచ్చు, కానీ టెంపుల్ లోపల మాత్రం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు. ఇన్ కేస్ మీరు దేవుడి విగ్రహాన్ని ఫోటో కానీ లేక వీడియో కానీ తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు మీ మొబైల్ ఫోన్స్ లాక్కుంటారు.
ఈ టెంపుల్ ప్రెమిసెస్లో మనకు ఫెసిలిటీస్ వచ్చేసి లార్జ్ పార్కింగ్ ఏరియా, వాష్రూమ్స్, షూ కౌంటర్, డ్రింకింగ్ వాటర్, ప్రసాదం కౌంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ ప్రెమిసెస్లో మనకి ఒక చిన్న బుక్ స్టాల్ మరియు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అక్కడ మనకి వాటర్ బాటిల్స్, పబ్స్, శాండ్విచెస్ దొరుకుతాయి. ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ మరియు అడ్రస్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో యాడ్ చేశాను. ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ని రిఫర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.